మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా అనేక మంది కొరకు ప్రార్థించిన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. ప్రభువాని స్తోత్రాలు నాయన. వారికి పాటల ద్వారా, వాక్యం ధ్యానం ద్వారా, స్తుతుల ద్వారా, ప్రభు శ్వాస ప్రమాణముల ద్వారా మేమందరం మీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. అలాగే ప్రభు ఏదైనా మా ప్రభు మా తండ్రి మరి మేమందరం సజీవులుగా ఉండి నేను స్తుతించు ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. అంతేకాదు ప్రభా ఈరోజు వర్తమానం అందించబోతున్నాం. ప్రభా మీ దాసులను మీరు బలపరచండి. వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి గొప్ప కార్యం జరిగించి బలపరచండి. మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 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 ఈ సమయంలో మన మధ్య ఉన్న జానకి గోడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. ప్లీజ్ సిస్టర్. ఓకే సిస్టర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్. ప్రస్తుతం వారు హాస్పిటల్ కు డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వారి ప్రియమైన సతీమణి డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్. వారు కూడా అదే హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ మినీ ఫియోనా మరియు డాక్టర్ ప్రవీణ్ గారులకు 3 సంతానము. డాక్టర్ గారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని మరి చక్కగా వివరిస్తూ ఉంటారండి. దయచేసి అందరము మ్యూట్ లోనే ఉంటూ శ్రద్ధగా వాక్యాన్ని విందాము. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ సార్. Praise the Lord. Good morning. Thank you. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని పట్టుకుందాము. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లెక్కపట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోదాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకునేది. మరియు ప్రభు ఇట్లా అన్యాయస్తుడైన న్యాయవాది చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి ముందుకు పోదాం. సర్వోన్నత స్థలంలో ఆశీనుడైనటువంటి మా తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ఆయన ఎక్కడెత్తుకున్న మా ప్రభావ మరొకసారి మీ పాదసన్నిధికి చేరి మేము ఒక చిన్న గుంపుగా ఆయన మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చినటువంటి వాక్యము ప్రవ్వ మేము శ్రద్ధగా విని ఆయన మా హృదయంలో గ్రహించుకొని భద్రపరుచుకొని అయ్యా మీ నామానికి మహిమకరంగా మా జీవితాలను కొనసాగించడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించుకొని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగాన్ని మనం చాలా సార్లు చదువుని ఉంటాము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము. ఇది దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే మనము ప్రార్థన, మన యొక్క ప్రార్థన పర్సిస్టెంట్ గా ప్రార్థించడం అంటే నిలకడగా మనం ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మన జీవితాల్లో
ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలి అని ఒక ఉపమానాన్ని ఆయన ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ మత్తయి రాసిన సువార్తలో కూడా మనం చూస్తే చివరి రోజుల్లో 26వ అధ్యాయం మనం గమనించితే ఆయన శిష్యులకు చెప్పి తోటలో ప్రార్థనకి వెళ్ళిన సందర్భం మనం చూస్తాం. 38 నుంచి చూస్తే అప్పుడు యేసు మరణము అగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మనం కూడా చాలాసార్లు ఇది గమనిస్తాం. మన ఆత్మ సిద్ధంగానే ఉంటుంది ప్రార్థించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, కానీ శరీరము చాలా బలహీనమైంది. ఒకసారి లేజినెస్ రావడము, లేదంటే కంప్లసెన్సీ రావడము, శారీరకంగా అంటే ప్రార్థనకు మనం దూరం అయిపోవడము, ఒకలాంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత వచ్చి ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్ ఇదిగా మన జీవితాల్లో ఉండదు. కానీ ఆత్మ ఎప్పుడు కూడా మరి దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా, మన జీవితాల్లో ఆయన ఎంతో ఉన్నతమైన మేలు చేసినాడు అని ప్రతినిత్యం ఆత్మ మనల్ని గుర్తు చేస్తుంటుంది. కానీ మన శరీరం కొన్నిసార్లు బద్దకిస్తూ ఉంటది. సో నిరాశ చెందొద్దండి, విసుగుపడొద్దండి, యు డోంట్ లూజ్ యువర్ హార్ట్. ఎన్నో కష్టాలు రాబోతున్నాయి, ఎన్నో సమస్యలు రాబోతున్నాయి, కానీ ఎన్నొచ్చినా కానీ మీరు ఈ ప్రార్థనను విడిచిపెట్టద్దు అని ఒక హెచ్చరిక ఆయన శిష్యులకు ఇస్తూ ఇక్కడ ఉపమానాన్ని వారికి బోధిస్తున్నాడు. అది 3 భాగాలుగా మనం చెప్పొచ్చు. ఫస్ట్ భాగం వచ్చేసి ఉపమానం యొక్క ఉద్దేశం, ఫస్ట్ భాగము. రెండో భాగము ఉపమానం. మూడో భాగము దాని యొక్క అప్లికేషన్, దాని యొక్క ప్రాక్టికాలిటీ. అయితే ఈ గ్రీక్ భాషలో దీన్ని పారాబోలే అంటారు. మనం పారాబుల్ అని ఇంగ్లీష్లో అంటాము. గ్రీక్ భాషలో పారాబోలే అంటే టు లే అలాంగ్ సైడ్, అంటే దాన్ని మరి సమీపముగా ఉంచడము. టు లే అలాంగ్ సైడ్ అని దాని యొక్క అర్థం. అంటే ఒక భౌతికమైనటువంటి స్థితిని లేదా ఒక భూ సంబంధమైనటువంటి పరిస్థితిని, కథను తీసుకొని దాన్ని ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని దానికి సమీపంగా ఉంచడము. సో ఆయన ఉపమానాలన్నీ కూడా చూస్తే దాంట్లో ఒక ఆత్మీయ భూ సంబంధమైనటువంటి పరిస్థితిని తీసుకొని, ఒక కథను తీసుకొని దానిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని ఆయన దానికి జోడించడం లేదా దానికి సమీపంగా ఉంచడం, టు లే అలాంగ్ సైడ్ అంటారు దాన్ని. అయితే ఈ ఆత్మీయ సత్యము ఎవరైతే ఆయన యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆరాటపడతారో, ఆయన సత్యాన్ని గ్రహించాలి అని శ్రద్ధ కలిగి ఉంటారు, అది నాకెంతో అవసరము ఈ ఆత్మీయ సత్యము అని శ్రద్ధ కలిగి ఉంటారో వారికి మాత్రమే అది రివీల్ చేయబడుతుంది, వెల్లడి చేయబడుతుంది. అందుకే దాని ఉపమానం అని అన్నది, పారాబుల్. అయితే మనము చాలా పారాబుల్స్ ఆయన బోధించినాడు. దీని యొక్క మనము గమనించితే ఎప్పుడు కూడా అపవాది మనల్ని దేవుని మార్గంలో నడవకుండా ఎలా ప్రార్థన నుంచి దూరం చేయాలి అని నిరంతరము అపవాది మన జీవితాల్లో ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే ఆ ప్రార్థన చేయకుండా, మరి దేవునికి విన్నవించకుండా, ఆయనతో సమయం గడపకుండా కట్ చేస్తే దేవునితో నడిచే ఆ పద్ధతిని, మన విధానాన్ని దూరం చేసేయచ్చు. అలా దూరం చేస్తే ఆ వ్యక్తిని ఈజీగా నేను పడగొట్టచ్చు, దేవుని మార్గంలో నడవకుండానే. అపవాది మరి నిరంతరము ఆయన ఈ ప్రయత్నాన్ని మన జీవితాల్లో
చేస్తూనే ఉంటాడు. అయితే ఎప్పుడు మనము ఈ ప్రార్థన ఆపేస్తామంటే, ఈ నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎవరు తీర్చలేరు, ఇది దేవుని వల్ల కూడా కాని సమస్య, ఆయన దగ్గర పోయినా కానీ దీనికి ఆన్సర్ దొరుకుతుందో లేదో, ఇప్పుడు దొరుకుతుందో లేదో, ఎప్పుడు దొరుకుతుందో, ఇది మనుషులు మరి దేవుడు ఎవరు తీర్చలేనటువంటి సమస్య నాకు వచ్చింది అంటే, సింపుల్ గా వి స్టాప్ లుకింగ్ అట్ గాడ్. అంటే దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకరించకుండా మన మీద మన దృష్టిని కేంద్రీకరించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అది ఎప్పుడు మొదలు పెడతామంటే సమస్య చాలా పెద్దదిగా మనకు అనిపించినప్పుడు, ఇది ఎవరి వల్ల కాదు, ఇది దేవుడు కూడా నన్ను సహాయం చేయలేడు అంటే గివ్ అప్, అంటే ఇంకా నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మన దృష్టి దేవుని మీద కేంద్రీకరించకుండా మన మీద మనం కేంద్రీకరించినప్పుడు మనము ఈ ప్రార్థనకు దూరం అవుతాము. ఎప్పుడైతే అలా జరుగుతుందో అపవాది రెడీగా ఎప్పుడెప్పుడు వీడిని మింగేయాలా, ఎప్పుడెప్పుడు వీడిని పడగొట్టాలా అనే ఒక ఆలోచనతో నిరంతరము తిరుగుతుంటాడు. మొదటి పేతురులో చాలాసార్లు మనం దాన్ని చదివి ఉంటాము. 5వ అధ్యాయంలో మాట రాస్తుంటది. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగున అని వెతుకుచు తిరుగుతున్నాడు. సో ఎప్పుడు మనము ఈ ప్రార్థనకు దూరంగా జరుగుతామంటే, వెన్ అవర్ ఆన్సర్స్ ఆర్ 3 డిలేడ్, డినైడ్ ఆర్ డిఫరెంట్. ఈ 3 మనం బాగా గమనించాలి. మనకు వచ్చే జవాబు డిలే అన్న ఉండాలి, లేదా డినై అన్న ఉండాలి. అంటే అది మనకు రాదు, జవాబు రాదు. లేదంటే మనం అడిగిన ఆన్సర్కు డిఫరెంట్గా వచ్చి ఉంటుంది. ఈ 3 మన జీవితాల్లో మన యొక్క ప్రార్థన మనము డిస్కంటెంట్మెంట్కి గురవడానికి, ప్రార్థనకు దూరం అవడానికి ఈ 3 ముఖ్య కారణాలుగా ఉంటాయి. యోహాను సువార్తలో కూడా మనం గమనిస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి మార్తా మరియు వాళ్ళ స్టోరీ మనం చాలాసార్లు వినింటాం. అందులో 11వ అధ్యాయంలో లాస్ట్ 40వ వచనం మనం 21-22 చూస్తే, అక్కడ ఆమంటది, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండా, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగునని. ఆ తర్వాత 40వ వచనంకి వస్తే, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. ఇఫ్ thou wouldest live, thou shouldest see the glory of God. చాలాసార్లు ఆన్సర్ డిలే అవుతుంది, ఎందుకంటే దేవుని యొక్క మహిమను మనము తెలుసుకోవడానికి, ఆయన యొక్క గొప్పదనాన్ని మనము గ్రహించడానికి. సింపుల్గా ఒక సైనికురాలు మరి 2వ ప్రపంచ యుద్ధంలో మరి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉన్న ఒక సైనికురాలు, ఆమె రాసిన ఒక మాట ఏంటంటే, ప్రేయర్ షుడ్ బి అవర్ స్టీరింగ్ వీల్, షుడ్ నాట్ బి స్పేర్ టైర్. ప్రేయర్ షుడ్ బి అవర్ స్టీరింగ్ వీల్, నాట్ బి ఏ స్పేర్ టైర్. మనం కార్కి స్టీరింగ్ వీల్ లేకపోతే కార్ను నడపలేం. కార్కి అతి ముఖ్యమైనది ఏంటి, అన్నీ ఉన్నా కానీ దానికి కావాల్సింది అన్నీ ఉండాలి, కానీ స్టీరింగ్ వీల్ అత్యంత ప్రాముఖ్యమైనది. సో అది చేతిలో ఉంటేనే మనం ముందుకు పోగలం. సో ప్రార్థన మనకు అట్లా ఉండాలి. అంటే ప్రతి నిత్యము మనము మరి ప్రార్థనలో దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. స్పేర్ టైర్ ఎప్పుడు వాడతామంటే, టైర్ పంచర్ అయినప్పుడే మనము స్పేర్ టైర్ వాడతాం. కొన్ని కార్స్ 3-4 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు స్పేర్ టైర్ యూజ్ చేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అవసరత రాలేదు. సో ఈ స్పేర్ టైరు అంటే అవసరతను బట్టి, మన జీవితాలు ఏదైనా అవసరత కలిగింది, ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక పెద్ద అనారోగ్యం వచ్చింది, అప్పుడే మనం ప్రార్థనలో చాలా డీప్గా వెళ్ళిపోవడము, ప్రార్థన చేయడము, మరి దాంట్లో నుంచి బయటకు పడిన తర్వాత మరి దేవునితో డిస్కనెక్ట్ అయిపోయి మన జీవన విధానాన్ని మనం జీవించడము, ఇవన్నీ జరుగుతుంది. సో ప్రేయర్ షుడ్ బి లైక్ ఏ స్టీరింగ్ వీల్, షుడ్ నాట్ బి
లైక్ ఏ స్పేర్ టైర్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. సో మొట్టమొదటి బేసిక్ ఫస్ట్ మనం ఇందాక చెప్పుకుంది పర్పస్ ఆఫ్ పరబుల్. ఉపమానం యొక్క ఉద్దేశము మొట్టమొదటి లైన్లోనే ఉంది. మనము ఇందాక చూసిన లూకాసు వార్తలో ఫస్ట్ లైన్లోనే ఏమంటున్నాడు ఆయన, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో డిస్కరేజ్ అవ్వకుండా, నిరాశ చెందకుండా, నిస్పృహలో నవ్వకుండా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా మనం ప్రార్థనను విడిచిపెట్టకుండా నిరంతరము ప్రార్థనలో ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి అని ఆయన ఆ ఉద్దేశాన్ని చెప్పడానికి మరి ఆయన వారికి ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత 2 నుంచి 5 చూస్తే ఉపమానమే, పారబుల్ ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పొచ్చు. 2 to 5 దాంట్లో 2 వ్యక్తుల్ని మరి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఒక అన్యాయపు న్యాయవాదిని, ఒక విధవరాలిని. మరి ఈ లోకంలో న్యాయము జరుగుతుంది అంటే అది న్యాయస్థానమే. మరి ఆ న్యాయస్థానం కూడా ప్రభు ఏర్పాటు చేసింది. సో మనిషికి ఎక్కడన్నా అన్యాయం జరిగి అతనికి మోసం జరిగి అతన్ని ఎక్కడ దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు న్యాయం నాకు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అనే ఒక స్థానం, ఒక అఫీషియల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది న్యాయస్థానమే. మీక రాసినటువంటి గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో ఒక మాట చూడొచ్చు. ఆయన 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట హంబుల్నెస్ ప్రవర్తించుటయు. ఈ 3 మనము విశ్వాసులంగా 3 మనము కలిగి ఉండాలి. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇంకా అలాగే కీర్తనలో కూడా మనం ఒక మాటని చూడొచ్చు. 82వ కీర్తన 3వ అధ్యాయంలో, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. మరి ఆ అన్యాయపు న్యాయవాది గురించి మనం చూస్తే ఆడ హీ డోంట్ ఫియర్ గాడ్, హీ డోంట్ రిగార్డ్ మెన్ అని రాయబడి ఉంది. చూస్తే మనము దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. అయితే ఆ న్యాయాధిపతి మొదటి శతాబ్దంలో మనం చూస్తే ఈ న్యాయాధిపతులు రోమా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ న్యాయాధిపతులు చాలా మోసపూరితమైన వాళ్ళు, చాలా అంటే కరప్టెడ్ వాళ్ళని మనం చెప్పొచ్చు. రోమా సామ్రాజ్యం ఏర్పాటు చేసిన చరిత్రలో వారి గురించి ఏం రాయబడిందంటే, న్యాయాన్ని చాలా చిన్న చిన్న వాటికి కూడా తారుమారు చేసేవాళ్ళంట. అంటే ఒక మంచి రుచికరమైన భోజనం ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వారి వైపు న్యాయం లేకపోయినా వారి వైపు న్యాయం ఉంది అని చెప్పేవాళ్ళని చరిత్రలో రాయబడింది. అంటే అంత చిన్న వాటికి కూడా మరి ఒక రుచికరమైనటువంటి డిష్ ఏదైనా వాళ్ళకి ఇస్తే న్యాయాన్ని తిప్పి దాన్ని తారుమారు చేసేవాళ్ళు. సో అంత అన్యాయపు పరిస్థితి మరి ఆ కాలంలో ఉంది. అంత దానికి మనకు అపోస్తుల దాంట్లో కూడా మనకు ఫెలిక్స్ గవర్నర్ గా ఉన్నప్పుడు పౌలును బంధించినప్పుడు ఆయన దగ్గర కూడా మనం ఒక మాట చూస్తాం. ఆ చాప్టర్ లో 24th చాప్టర్ లో 26th verse లో,
తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. అతన్ని బంధించి ఉంచినాడు ఫెలిక్స్ అనే గవర్నరు. పిలిపించుకొని అతన్ని గురించి విన్నాడు. మరి పైన యూదురాలైన ద్రుసిల్లా అని తన భార్యతో కూడి వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసంలో అతను బోధింపగా వినను. అవన్నీ ఉన్నాయి. కానీ 26కి వచ్చేటప్పటికి తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం ఏమో దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను అని మనం అక్కడ రాసుకుంటాం. సో చాలా కరప్టెడ్ జడ్జెస్ మరి ఆ కాలంలో రోమ సామ్రాజ్యంలో ఉండేవారు. బహుశా అది ఉదాహరణ తీసుకొని ప్రభు ఒక ఉపమానాన్ని అక్కడ బోధిస్తున్నాడు. తర్వాత 3వ వచనం మనం చూస్తే అదే పట్టణంలో ఒక విధురాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. అయితే మనం ఇక్కడ గమనిస్తే పాప ఆమెకు ఎటువంటి అనుకూలమైన పరిస్థితి అక్కడ లేదు. మొట్టమొదట ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ జరిగే పరిస్థితి లేదు. ఆమె గురించి మనం ఆలోచిస్తే ఎటువంటి అనుకూల పరిస్థితి ఆమె లేదు. మొట్టమొదటిగా ఆమె స్త్రీ. సో ఒక స్త్రీ ఆ కాలంలో వారికి కనీసము వారు వీధులలో నడవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. వారిని ఎవరు చూడకూడదు, వారితో మాట్లాడకూడదు. అంతటి ఇన్సిగ్నిఫికెంట్ గా స్త్రీని ఆ కాలంలో చూశారు. అయితే ఇంకా రెండోది చూస్తే ఆమె దానికి పైగా విధవరాలు. ఆమె తరపు నిలబడి మాట్లాడే పురుషుడు ఎవరు లేరు. పైగా ఒంటరి ఆమె. సో ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో ఉన్నాయి. సో న్యాయం కొరకు ఆయన దగ్గరికి తరచుగా వచ్చి నిరాశతో ఆమె వెళ్ళిపోతానే ఉంది. అయితే ఈ ఒకటి ఏంటంటే పట్టుదల. ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్తూనే ఉంది. అదొకటి తప్ప ఆమె దగ్గర ఏమీ లేవు. అన్ని నెగిటివ్ థింగ్సే పాపం. మనం 4వ వచనం చూస్తే అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. మళ్ళా సేమ్ అదే, నేను దేవుని లక్ష్యపెట్టి ఒక న్యాయవాది దేవుణ్ణి లక్ష్య పెట్టాలా, మనుషుల్ని లక్ష్య పెట్టాలా, ఎల్లప్పుడూ న్యాయం చేయడమే ఆయన యొక్క బాధ్యత. అయితే న్యాయం చేయడానికి తన బాధ్యతను పక్కన పెట్టి ఆయన న్యాయం చేయడానికి ఒక సెల్ఫ్ మోటివేషన్ ని వెతుక్కుంటున్నాడు. ఆ సెల్ఫ్ మోటివేషన్ లో ఏంటంటే ఈమె ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నన్ను విసిగిస్తా ఉంటే నాకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. సో ఈమెకు నేను న్యాయము చేస్తాను. సో ఐ విల్ హెల్ప్ హర్ అవుట్. సో ఆమెకు న్యాయం చేయడానికి బాధ్యతను ఆయన కారణంగా చూపించట్లేదు, కానీ ఆయన యొక్క సెల్ఫ్ మోటివేషన్ ని, అది కూడా ఏంటి, ఈమె వల్ల నాకు చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ విధవరాలు తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయవాది చెప్పిన మాట వినుడి. సో ఈ ఉపమానము ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పారబుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటారు. కాంట్రాస్ట్ అంటే రెండు విభిన్నమైన వ్యక్తులను తీసుకొని ఆయన ఉపమానం బోధిస్తున్నాడు. విభిన్నమైన వ్యక్తులు ఎవరంటే ఒకరు అన్యాయపు న్యాయవాది, ఒకరు మరి న్యాయమైనటువంటి దేవుడు. సో దేవుడిని అన్యాయపు న్యాయవాదితో ఆయన పోల్చట్లే. అన్యాయపు న్యాయవాదిని దేవునితో పోల్చట్లేదు. దేవుని దగ్గర మీరు అడగడానికి ఈ విధంగా ఈ స్త్రీ విధురాలైన స్త్రీ ఏ విధంగా గోజాడుకుంటుందో అట్లా మీరు దేవుని దగ్గర గోజాడుకోండి అని కూడా ఆయన చెప్పట్లా. సో ఇట్ ఈస్ ఎ పారబుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటారు. ఉపమానము విభిన్నమైనటువంటి నాట్ ఆఫ్ కంపారిజన్, విభిన్నమైనటువంటి రెండు వ్యక్తులను తీసుకొని ఆయన ఉపమానాన్ని బోధిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పారబుల్ ఈజ్ ఎ కాంట్రాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ లెస్సర్ టు గ్రేటర్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాలి. లెస్సర్ టు ఏ గ్రేటర్ ఆర్గ్యుమెంట్. మనం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో చూస్తే కొంత మనకి ఇది
అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనంలో చాలా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లకు కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడని మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు తారా అని ఉంటుంది. మళ్ళీ 30కి వస్తే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడ అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. అంటే కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. అంతకంటే కాంట్రాస్ట్ కంటే విలువైనది ఏంటంటే లెసర్ టు ఏ గ్రేటర్ ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ పక్షుల గురించి చెప్పి అంతకంటే ఇంకా మరి అడవి గడ్డి గురించి చెప్తూ, అంటే వీటినే ఇంత జాగ్రత్తగా ఆయన చూసుకుంటున్నాడే, మరి ఆయన ఇమేజ్ లో సృష్టించబడిన మనల్ని ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాడంటే హౌ మచ్ మోర్, ఇంకా ఎంత అధికంగా మన మీద ఆయనకు శ్రద్ధ ఉంటుంది, ఇంకా ఎంత అధికంగా మనల్ని ఆయన కేర్ చేస్తాడు అనేదే ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం. పారబుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అయిండొచ్చు, బట్ హౌ మచ్ మోర్ గాడ్ ఈస్ కేరింగ్ అస్ అనేది దాని యొక్క విశిష్టతను బోధించడానికి ఆయన లెస్సర్ టు హయ్యర్ ఆర్గ్యుమెంట్, గ్రేటర్ ఆర్గ్యుమెంట్ మనము చూస్తాం ఆ ఉపమానంలో. సో ఒక అన్యాయపు న్యాయవాదిని, మామూలుగా న్యాయవాది దగ్గర న్యాయం జరగాలి, అయితే ఆ కాలంలో కొంతమంది చాలా అన్యాయపు, అంటే ఒక చిన్న విషయానికి కూడా న్యాయాన్ని తారుమారు చేయగలిగినటువంటి, దేవుణ్ణి ఎంచకుండా, దేవునికి భయపడకుండా, మనుషుల్ని ఎంచకుండా ఉన్నటువంటి న్యాయాధిపతిని తీసుకొని ఉదాహరణగా తీసుకొని, ఆమె ప్రతిసారి నా దగ్గరికి వస్తుంది, చేయకపోతే సమాజంలో నాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఆలోచనతో న్యాయం చేస్తే, ఏ రోజు కూడా అన్యాయం చేయనటువంటి తండ్రి ప్రతి నిత్యము మన పట్ల న్యాయమే చేసేటువంటి ప్రభువు ఇంకా ఎంత మనల్ని కేర్ చేస్తాడు, ఇంకా ఎంత మనల్ని మన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా ఎంత ప్రేమ మన పట్ల కలిగి ఉంటాడు, హౌ మచ్ మోర్ హీ కేర్స్ ఫర్ అస్ అనేది చాలాసార్లు మనము ఏమంటామంటే మర్చిపోతుంటాం. దాన్ని చాలాసార్లు మనం గుర్తించం. మనకెప్పుడు సమస్యనే పెద్దగా కనిపిస్తుంది, కానీ మన తండ్రి, మనల్ని సృష్టించినటువంటి తండ్రి ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్ప కార్యాలైనా చేయగలడు మన జీవితాల్లో అనేది ఒకసారి మన సమస్య దాన్ని మాస్క్ చేస్తూ ఉంటది. మన ప్రాబ్లం దాన్ని మనం గుర్తించడానికి చెయ్యదు. అంటే ఎందుకంటే మన గేజ్, మన చూపు మరి ప్రభు పట్ల ఫిక్స్ అయి ఉండదు, సమస్య పట్ల ఫిక్స్ అయి ఉంటుంది. సో 6 నుంచి 8 గమనిస్తే, ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికాలిటీ ఆఫ్ ద పారాబుల్. అంటే ఆ పారాబుల్ని ఎట్లా అప్లై చేయాలి, ఆ ఉపమానాన్ని ఎట్లా అప్లై చేయాలి అనేది మనం ఇదే మాట లూకా సువార్తలో మనం చూసినటువంటి మాట, దేవుడు తాను ఏర్పరచుకొనిన అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఇదే సన్నివేశము ఆదికాండం 18లో మనం చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయం చూస్తే 25వ వచనంలో అబ్రహాము ఒక ప్రశ్న ఆయనకు ప్రభువుకి వేస్తాడు. 18లో 25 మనం చూస్తే మరి సొదొమ గొమొర గురించి చదువుతున్న సంభాషణలో 25వ వచనం, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, షల్ నాట్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ద అర్త్ డూ రైట్. నిజంగా క్వశ్చన్ చాలా సిల్లీగా ఉంటుంది. షల్ నాట్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ద అర్త్ డూ రైట్.
ఆయనని ఎవరండి మనం ప్రశ్నించడానికి? ప్రభువా నువ్వు న్యాయమే కదా చేసేది, నువ్వు చేసేది న్యాయమే కదా అని ఆ జవాబు చాలా అంటే డీమీనింగ్ గా వేసినటువంటి ప్రశ్న తెలియక అబ్రహాము. కానీ తండ్రి ఏమి కూడా అక్కడ దాని గురించి మనం చూస్తే దాని గురించి ఏమి అక్కడ లేదు. మళ్ళీ వెంటనే అబ్రహాము నేను ధూళి వంటి వాడిని, మట్టి వంటి వాడిని అని అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే నిరంతరము న్యాయమే చేస్తూ ఎప్పటికీ అన్యాయాన్ని అసహించుకొని అన్యాయాన్ని చెయ్యని దేవుని న్యాయమే చేసే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది న్యాయమే కదా అని ప్రశ్నించడం అనేది చాలా సిల్లీ క్వశ్చన్. సో అదే ఆ క్వశ్చన్ నే తీసుకొని మళ్ళా ఇక్కడ ఉపమానంలో మనం చూస్తే ఆయన దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా. చాలాసార్లు వి థింక్ గాడ్ ఈజ్ అన్ఫేర్. అంటే దేవుడు నాకు న్యాయము చేయలేదు, నాకు అన్యాయమే చేశాడు, పలానాది నేను కోల్పోయాను, పలానాది నా జీవితంలో జరగలేదు, పలానాది నాకు న్యాయమైనది జరగాలి అని ఎంత మొరపెట్టినా అది నాకు జరగలేదు అనే ఒక నిరాశ నిస్పృహ మనము కలిగి ఉంటాం. అయితే మనము గమనించాల్సింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ గుడ్, హీఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆయన అన్యాయపు న్యాయవాది కాదు. ఆన్సర్ డిలే అవ్వచ్చేమో కానీ, డినై అవ్వచ్చేమో కానీ, లేదంటే డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ అది కరెక్ట్గా ఆయన ప్రణాళికకు అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా, మన మేలుకు, మన శ్రేయస్సుకు అనుగుణంగా అది 100% కరెక్ట్గానే ఉంటుంది. సో అబ్రహాం లాగా, లేదంటే అక్కడున్న అన్యాయపు న్యాయవాది లాగా అబ్రహాం ఏమో దేవుడు న్యాయమే కదా చేసేది అంటే ఆయన ఎప్పుడన్నా అన్యాయం చేసినాడా? చెయ్యడు. న్యాయమే కదా చేసేది ఒక ప్రశ్న. అలాగే ఆ అన్యాయపు న్యాయవాది నిరంతరము నా చుట్టూ తిరుగుతుంది, ఈమెకు నేను ఎలాగైనా నా బాధ్యతతో న్యాయం చేయను కానీ ఏదో ఒక రీజన్ ఎత్తుక్కొని, కారణం ఎత్తుక్కొని, సెల్ఫ్ మోటివేషన్తో మరి ఈమెకు నేను న్యాయాన్ని అంటే లెస్సర్ టు గ్రేటర్ ఆర్గ్యుమెంట్ అని చెప్పినాం కదా. సో ఆ లెస్సర్ చూపించి లుక్ అట్ గాడ్, దేవుని వైపు చూడండి, ఆయన ఎంత న్యాయాధిపతి ఆయన చూడండి. హౌ మచ్ మోర్ హీ కెన్ డూ టు అస్. మనకు ఎంత గొప్ప న్యాయం ఆయన చేయగలడు, ఎంత గొప్ప ప్రేమ మనకు చూపించగలడు, మీకు చూపించగలడు. అయితే మీరు డు నాట్ లూజ్ యువర్ హార్ట్. మీరు విసుగక, నిర్లక్ష్యం చేయక, నిరుత్సాహపడకుండా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా మీకు రాబోయే కాలంలో రావచ్చు, అధైర్యపడకుండా మీరు ప్రార్థన చేయండి. నిరంతరము ప్రార్థనలోనే ఉండండి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రార్థనను మాత్రం విడిచిపెట్టదండి. ఇది అత్యంత విలువైనది మీకు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక చోట ప్రార్థన గురించి ఒక చిన్న మాట రాయబడింది. ప్రేయర్ ఈజ్ నాట్ ఓవర్కమింగ్ గాడ్స్ రిలక్టెన్స్, ఇట్స్ లేయింగ్ హోల్డ్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్. అంటే దేవుని యొక్క రిలక్టెన్స్ అంటే ఇంకా జవాబు మన ప్రార్థన ఆయన యొక్క రిలక్టెన్స్ ని అంటే సింపుల్ గా చెప్పాలంటే కొంచెం లేట్ అవుతుంది, మనకు జవాబు రావడం లేదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి కాదు మనం ప్రార్థన చేయాల్సింది, ఆయన యొక్క చిత్తాన్ని పట్టుకోవడానికి, లే హోల్డ్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్, అది ముఖ్యమైనది. అంతేగాని ఇంకా నాకు జవాబు రాలేదు, నిరంతరం నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి. విముఖత, మనం చెప్పాలంటే రిలక్టెన్స్. సో ఆయన యొక్క విముఖతను ఓవర్కమ్ చేయాలి, ఆయన్ని ఎట్లన్నా ఒప్పించాలి ఇంకా అని దాని కొరకు కాదు మన ప్రార్థన. మన ప్రార్థన ఏంటంటే టు లే హోల్డ్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్, ఆయన యొక్క చిత్తాన్ని ఏంటో తెలుసుకోవడానికి,
అది గ్రహించుకోవడానికి మనము నిరంతరము ప్రార్థనలోనే ఉండాలి. మరి ఒక దైవ సేవకుడు మరి ఆయన చిత్తం గురించి రాస్తూ 95% ఆఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ టు డూ యాక్సెప్టింగ్ హిస్ విల్లింగ్నెస్ అంట. అయితే ఆయన చిత్తాన్ని చెయ్యాలి అని మనము ముందుకు వేయడమే 95% ఆయన చిత్తం చేయడం అంట. ఒక 5% ఆ టాస్క్ ఏంటో మనకు ఆయన చెప్పేది. సో ప్రభువా, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనడమే 95% ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకున్నట్లంట. ఆ 5% ఆ టాస్క్ కి వాల్యూ. సో 95% ఈజ్ అవర్ విల్లింగ్నెస్ టు టెల్, ప్రభువా నీ చిత్తం చేయడానికి నేను నా జీవితంలో సిద్ధంగా ఉన్నాను అని. జేమ్స్ లో మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో చూసింటాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఇన్ హూమ్ దేర్ ఇస్ నో వేరియబుల్నెస్ నెయిదర్ షాడో ఆఫ్ టర్నింగ్. అంటే గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే ఆయన ఏది ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేర్ ఇస్ నో షాడో ఆఫ్ టర్నింగ్, నో వేరియబుల్నెస్ మనలో ఉంది, షాడో ఆఫ్ టర్నింగ్ మనలో ఉంది. ఆయనలో ఏది కూడా లేదు, ఏ చంచలత్వము లేదు, గమనాగమనము కలుగు ఏ ఛాయ అయినను ఆయనకు లేదు. అయితే ఈ 6 నుంచి 8లో మనం గమనిస్తే 3 ప్రశ్నలు కూడా ఉన్నాయి. 6 నుంచి 8లో 3, లూకాసు వార్త 18వ అధ్యాయం 6 నుంచి 8లో ఆ ప్రాక్టికాలిటీ ఆఫ్ ద పారబుల్, ఉపమానం యొక్క విశిష్టతను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎలా అవలంబించాలి, దాన్ని ఎలా చేయాలి అని చెప్తూ కొన్ని ప్రశ్నలు దాంట్లో ప్రభువు మన కొరకు ఆయన ఉంచినాడు. 7 మనం గమనిస్తే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అది 2 ప్రశ్నలు యాక్చువల్గా. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, అండ్ విల్ నాట్ గాడ్ గివ్ జస్టిస్ టు హిస్ ఎలెక్ట్ హూ క్రై టు హిమ్ డే అండ్ నైట్. అంటే ఆయనకు దివారాత్రములు ఆయనకు మొరపెట్టగా ఆయన న్యాయము తీర్చడా. తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుకున్నట్టుండగా ఆయన న్యాయము తీర్చడా. అయితే ఆ దివారాత్రములు అనేది ఇంకొక ప్రశ్న. సింపుల్ గా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, విల్ నాట్ గాడ్ గివ్ జస్టిస్ టు హిస్ ఎలెక్ట్ హూ క్రై టు హిమ్ డే అండ్ నైట్. అయితే దాన్ని ఇంకా సింపుల్ గా చేయాలంటే, ఇంకా సింపుల్ గా ఆ ప్రశ్నను మనం చేయాలంటే, ఈజ్ గాడ్ గోయింగ్ టు రైట్ ఎవ్రీ రాంగ్. మన జీవితంలో జరిగిన ప్రతి తప్పును ఆయన రైట్ చేస్తాడా? మన జీవితంలో మనం కొన్నిసార్లు మనం మూర్ఖత్వంతో తప్పులు చేస్తాం. కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియకుండా చేస్తాము. తెలిసి చేసేటివి అయితే చాలా మూర్ఖత్వంతో మనం స్టెప్ వేసి ఆ తప్పు జరిగిపోయి ఉంటుంది. జరిగిన తర్వాత మనకు అర్థమైపోతుంది, అయ్యో ఇంత మూర్ఖంగా నేను చేశానే, ఈ స్టెప్ వేశానే అని. అయితే ఈజ్ గాడ్ గోయింగ్ టు రైట్ ఎవ్రీ రాంగ్ అనేది దాంట్లో ఫస్ట్ ప్రశ్న. అంటే ఎస్, ఆయన మన జీవితంలో మన మూర్ఖత్వంతో తెలిసో తెలియకో చేసిన ప్రతి తప్పుని ఆయన సరిదిద్దుతాడు. అయితే బట్ నాట్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్, మై ప్లాన్. ఈ విధంగా ఈ తప్పు సరిదిద్దితే నా జీవితంలో బాగుంటుంది అని నువ్వు అనుకుంటే పొరపాటు. ఆ తప్పుని ఎలా సరిదిద్దాలి అనేది ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని ఆ ప్రణాళిక బద్ధంగా అయితే ఆయనను ఆశ్రయించితేనే, మళ్ళీ మన మూర్ఖత్వంతో అట్లే కొనసాగితే సరిదిద్దాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ కోరి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన మన తప్పును సరిదిద్దుతాడు. దిద్ది ఆయన తగిన కాలంలో ఆయన అనుగుణంగా ఆయన చిత్తానుసారంగా అది సరిదిద్దబడుతుంది. రెండో ప్రశ్న, విల్ హీ డిలే
లాంగ్ ఓవర్ దెమ్. అదే దివారాత్రులు ఇంగ్లీష్లో అయితే అది ఇంకా కొంచెం క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ షల్ నాట్ గాడ్ avenge his own elect, which cry day and night unto him, though he bear long with them. అంటే తెలుగులో మిక్స్ అయింది అంతేగాని అర్థం ఒకటే. దో హీ బేర్ లాంగ్ విత్ దెమ్, విల్ హీ డిలే లాంగ్ ఓవర్ దెమ్. అంటే ఇంకా సింపుల్ గా రెండో ప్రశ్న ఏంటంటే, హౌ లాంగ్ ఈస్ గాడ్ గోయింగ్ టు వెయిట్ టు డూ సంథింగ్? ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఎన్ని రోజులు ఇంకా నా జవాబు రాలేదే నా ప్రార్థనకి, ఇన్ని రోజులు ప్రార్థించాను, ఇన్ని సార్లు ప్రార్థించాను, ఇంత నిబద్ధతతో ప్రార్థించాను, ఇంకా నా దానికి జవాబు రాలే. హౌ లాంగ్ ఈజ్ గాడ్ గోయింగ్ టు వెయిట్ టు డూ సంథింగ్? అది రెండవ ప్రశ్న. ఆస్వాల్డ్ చాంబర్స్ అనే ఒక ఆయన రాసిన స్టేట్మెంట్ ఏంటంటే, సమ్ ప్రేయర్స్ ఆర్ ఫాలోడ్ బై సైలెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ దే ఆర్ రాంగ్, బట్ సమ్ టైమ్స్ బికాస్ ద ఆన్సర్ ఈస్ ద బిగ్గర్ దాన్ వీ క్యాన్ అండర్స్టాండ్. కొన్ని ప్రార్థనలు దేవుని సైలెన్స్ ఉంటుంది, జవాబు రాదు, ఎందుకంటే అవి సరైనవి కాదు. అది జరిగితే మన జీవితంలో మనం భ్రష్టు పట్టిపోతాం. అది మనకు తెలియదు, ప్రభువుకు మాత్రమే అది తెలుసు. సో ఆ ప్రార్థన మనకు జవాబు రాదు. కొన్ని సమ్ టైమ్స్ బికాస్ ద ఆన్సర్ ఈస్ బిగ్గర్ దాన్ వీ కెన్ అండర్స్టాండ్. కొన్నిసార్లు మనకు అది రివీల్ చేయడు, ఎందుకంటే మన మట్టిబుర్రకు అది చెప్పిన అర్థం కాదు. అది జరిగినప్పుడే మనకు వెల్లడవుతుంది. సో అది జరిగేంత వరకు మనమేమో ఉండలేము. మనకు చాలా ఆవేశం లేదా ఆతృత, లేదంటే నిరుత్సాహము, నిస్పృహ, ఇవన్నీ కమ్ముకొని పోయి మరి ఆయనకు దూరంగా జరిగి మూర్ఖమైనటువంటి మరి పనులు చేయడము, మూర్ఖమైనటువంటి జీవితాన్ని జీవించడము జరుగుతుంది. సో అందుకే ఏమంటున్నాడు, హౌ లాంగ్ ఈస్ గాడ్ గోయింగ్ టు వెయిట్ టు డూ సంథింగ్? ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు? అయితే అది ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఏమంట? త్వరగా. జస్టిస్ ఎప్పుడు కూడా స్పీడ్గానే వస్తుంది ఆయన దగ్గర నుంచి, ఎప్పుడు కూడా డిలే జరగదు. అంటే ఆ వర్డ్ స్పీడిలీ అంటే ఆయన త్వరగా న్యాయము తీర్చును. అయితే దాని అర్థం ఏంటంటే, స్పీడిలీ అంటే ఇట్ ఈస్ నాట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ ద మేనర్ ఆఫ్ జడ్జిమెంట్. అది మనం గ్రహించాల. హీ విల్ గివ్ జస్టిస్ స్పీడిలీ అంటే ఇట్ ఈస్ నాట్ ద టైమ్, ఇట్ ఈస్ ద మేనర్ ఆఫ్ జడ్జిమెంట్. సో మనం ఎప్పుడు టైము 10 రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలైంది, ఇంకా జవాబు రాలేదు. న్యాయస్థుడైనటువంటి ప్రభువు జవాబు త్వరగా వస్తుంది, కానీ ఆ జవాబు ఆ స్పీడీకి అర్థం ఏంటంటే మేనర్ ఆఫ్, విధానం ఆఫ్ జడ్జిమెంట్. న్యాయం యొక్క విధానం స్పీడ్గా డెలివర్ అవుతుంది, అంతేగాని పలానా టైంకు డెలివర్ అవ్వదు. మనము 120 సంవత్సరాలు మరి నోవాహు విషయంలో వారికి 120 సంవత్సరాలు టైం ఇవ్వబడింది. మీ మీదికి జడ్జిమెంట్ రాబోతుంది అని. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఒక్క నోవహు ఆయన కుమారులు మాత్రమే శ్రమపడి ఆ ఓడను నిర్మించినారు. అంత ఈజీ కాదు ఆ రోజుల్లో ఆ ఓడను నిర్మించడం అనేది, అంత ఈజీ కాదు. దాన్ని లోపల పూసే కీలికే చాలా కాన్సెప్ట్ ఉంది. అది తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. ఆ ఓడలో పూసే కీలు తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అయితే ఎప్పుడైతే వచ్చిందో అది సడన్గా వచ్చింది, కానీ వాళ్ళకి టైము ఇవ్వబడి 120 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసినాడు. సో ఇట్ ఈజ్ నాట్ ద టైమ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతం 120 సంవత్సరాలు మరి ఆయన ఓపిక పట్టినాడు. మనిషి మారుతాడేమో, తిరిగి ఆయన దగ్గరికి వస్తారేమో అని. అయినా వాళ్ళు రాలేదు.
అది వెంటనే జడ్జిమెంట్ డెలివర్ అవ్వడం మనం చూస్తాం. అయితే అది 2 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈజ్ గాడ్ గోయింగ్ టు రైట్ ఎవ్రీ రాంగ్? ఎస్. రెండవది, హౌ లాంగ్ ఈజ్ గాడ్ గోయింగ్ టు వెయిట్ టు డూ సంథింగ్? టైం ఆయన స్పీడ్గా డెలివర్ అయిపోతుంది జడ్జిమెంట్, ఆయన మేనర్ ఆఫ్ జడ్జిమెంట్, ఆయన విధానం, ఆయన తీర్పు యొక్క విధానం. అయితే అది జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఆయన దీర్ఘశాంతంగా ఉంటాడు. మూడవ ప్రశ్న, విల్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ అర్త్? ఆయన వచ్చినప్పుడు విశ్వాసము ఉంటుందా? ఆయన వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇంత క్లిష్ట పరిస్థితులు మీకు రాబోతున్నాయి, మీరు ప్రార్థనను విడిస్తే, దాన్ని గట్టిగా పట్టుకోకుంటే, మీరు దేవునితో కనెక్ట్ అయి ఉండకుంటే, నిరంతరము ఆయన మీద మీ చూపు ఫిక్స్ కాకుంటే, మీరు యూ విల్ లూజ్ ఫెయిత్, విశ్వాసాన్ని కోల్పోతారు. సహనం ఉండదు, ఓర్పు ఉండదు. విశ్వాసాన్ని, క్లిష్ట పరిస్థితులను చూసి, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి మీరు డీలా పడిపోతారు, నిరుత్సాహపడతారు, విశ్వాసంతో నిలకడగా ధైర్యంగా నిలబడలేరు. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా నేను విశ్వాసంతో నిలబడి, నా ప్రభు నాతో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను అధైర్యపడను అనే ఒక కాన్సెప్ట్ మీలో ఉండదు. అందుకే ఆయన వచ్చినప్పుడు కనుగొనునా అన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయము 11వ వచనంలో అన్ని కలిపి ఉంటది. 11వ వచనంలో మనం లాస్ట్ లో చూస్తే పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్ అని ఉంటుంది. పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్, మొదటి అధ్యాయము 11వ వచనంలో. అదే తెలుగులో మనం దాన్ని చూస్తే లాస్ట్ 2-3 లైన్లలో ఉండొచ్చేమో. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు. ఓర్పు, దీర్ఘశాంతము, ఆనందముతో కూడిన ఓర్పును దీర్ఘశాంతమును అంటే ఎండ్యూరెన్స్, ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్ అట్ ద ఎండ్ టైమ్స్. అంటే ఆనందముతో కూడిన ఓర్పును దీర్ఘశాంతమును మనం కనపరచాలంటే ఆయన శక్తి మీద ఆధారపడాల. మన శక్తి మీద ఆధారపడితే, మన వైపు చూసుకుంటే, ఆయన వైపు చూసి ఫిక్స్ అవ్వకుండా మన వైపు చూసుకుంటూ ఉంటే, ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతం మనకు ఉండదు. ఎందుకంటే అంతిమ కాలంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాము, భయానకమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. అదే ఆయన అక్కడ శిష్యులకు చెప్తున్నాడు, చివరి రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు, కానీ అధైర్యపడవద్దు. ప్రార్థన విసుకక మీరు ప్రార్థన చేయండి, విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెను. మీరు విసుకక నిత్యం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన, పర్సిస్టెంట్ ప్రేయర్. ఒక అన్యాయపు న్యాయవాది రిపీటెడ్గా వస్తుంటేనే ఆయన న్యాయం తీరుస్తుంటే, సమస్తమును సృష్టించి నిరంతరము న్యాయముని స్థిరపరిచినటువంటి దేవుడు ఇంకెంత మిమ్మల్ని చేరదీస్తాడు. హౌ మచ్ మోర్ విల్ హీ కేర్ ఫర్ అస్, హౌ మచ్ మోర్ విల్ హీ డూ గుడ్ టు అస్ అనేదే ఈ ఉపమానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో చివరి అంతం వరకు మనము విశ్వాసంతో, దీర్ఘశాంతము, ఆనందంతో కూడిన ఓర్పు, ఇవన్నీ మనకు ఉండాలంటే మన మీద మనం ఆధారపడకుండా మరి ఆయన శక్తి మీద ఆధారపడాలి. నిరుత్సాహపడినవా ప్రార్థన చేయి, ఆధారపడినవా ప్రార్థన చేయి, నువ్వు అప్సెట్ అయినవా ప్రార్థన చేయి, నిర్లక్ష్యం వస్తుందా ప్రార్థన చేయి, అధైర్యపడుతున్నావా ప్రార్థన చేయి, పెద్ద సమస్యలో పడినావా ప్రార్థన చేయి. ఏది జరిగినా ఇది జరగదు, దేవుడు అన్యాయస్తుడు, నాకు ఇది చెయ్యడు అనే క్వశ్చనే లేదు. దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. న్యాయమును, తీర్పును స్పీడ్గా డెలివరీ చేసి ఆయన మన దగ్గర ఉన్నాడు. మన దేవుడు అన్యాయాన్ని ఏ మాత్రము సహించని మరి దేవుడు మన ప్రభువు. సో ఇవన్నీ, హౌ మచ్ మోర్ హీ విల్ కేర్ ఫర్ అస్. మనము పాట పాడుతుంటాం, చాలా సార్లు వినింటాం ఈ పాట, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. చాలా ఇష్టమైనటువంటి పాట అది అందరికి. దాంట్లో ఒక మాట ఉంటుంది,
వాట్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. మళ్ళా వినండి ఆ పాట. ఈ మెసేజ్ అయిన తర్వాత మీకు ఇంకా ఆ పాట యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది. వాట్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. మరి ప్రార్థనలో ప్రతిదీ ఆయన దగ్గరికి తీసుకుపోవడానికి ఎంత ప్రివిలేజ్ యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినాడు. శిలువ కార్యాన్ని నెరవేర్చి అనే విశిష్టత కలిగినటువంటి పాట. సో ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఆ ఏ మనుష్యుడు సహాయం చేయలేని పరిస్థితి వచ్చినా ప్రభు ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆ విధవరాలు మనం చూస్తే ఆమెకి కొరకు వాదించడానికి ఎవ్వరు లేరు అడ్వకేట్. అయితే మనల్ని కొరకు వాదించడానికి అడ్వకేట్ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే మన అడ్వకేట్. ఆమె ధైర్యంగా న్యాయస్థానానికి రాలేదు. ఎందుకంటే ఒక్కటే అని విధవరాలైనటువంటి స్త్రీ, పైగా పరిస్థితి బాలేదు. న్యాయం చేయవలసిన చోటనే న్యాయం జరగట్లేదు. అన్యాయపు న్యాయవాది అక్కడ కూర్చొని ధైర్యంగా చెప్తున్నాడు ఏమని, దేవుని భయపడను, మనుషునికి లెక్క చేయను. ఊహించండి అటువంటి స్టేట్మెంట్ ఒక న్యాయాధిపతి ధైర్యంగా ఆ కుర్చీలో కూర్చొని ఇస్తే, మరి ఒక విక్టిమ్ అక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడగలడా? మాట్లాడలేడు. అయితే మనము ధైర్యంగా దేవుని కృపాసింహాసనం దగ్గరికి రావడానికి మనకు అర్హత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వల్ల అర్హత మనము పొందుకున్నాం. మనము అధైర్యపడి బిక్కుబిక్కుమని ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం పోవడానికి కాదు. మనము యేసుక్రీస్తు ప్రభు వలన ధైర్యంగా ఆ కృపాసింహాసనం దగ్గరికి మనము పోగలం. వీ కెన్ ఈజీలీ అప్రోచ్ గాడ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ ఈ కంపారిజన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో మనము పర్సిస్టెంట్గా ఉండడానికి. ఎందుకంటే నాట్ ఆల్రెడీ ఆయన అటెన్షన్ కావాలి, ఆయన అటెన్షన్ ఆల్రెడీ మన మీద ఉంది. మనం పుట్టక ముందే, జగత్ పునాది వేడక ముందే ఆయన అటెన్షన్ మన మీద ఉంది. ఆ విధవరాల్లాగా ఆమెకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటేనే ఆమె పర్సిస్టెంట్గా ఉంది. అంటే లెక్ట్ అన్నారు, టెనాసిటీ, పట్టుదల, అంత టెనాసిటీ ఉంది ఆమెకి. అంత ప్రతికూల పరిస్థితుల్లో మనకు అన్ని అనుకూల పరిస్థితులే. మనకు ఒక న్యాయవాది ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు. వీఆర్ చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన కృపాసింహాసనానికి ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ అనుకూల పరిస్థితులు మనకుండి స్టిల్ వి థింక్ గాడ్ ఈజ్ అన్ఫేర్. ఆయన నా పట్ల నాకు ఇదేదో అన్యాయం చేశాడు నాకు అని కష్టం పెట్టుకొని ప్రభువుకు దూరంగా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటివి ఏమైనా ఉంటే క్షమాపణ కోరి మనం తిరిగి, ఎందుకంటే ఆ విధవరాలకి అన్ని ప్రతికూల పరిస్థితులే, మనకి అన్ని అనుకూల పరిస్థితులే. ప్రభు దగ్గరికి రావడానికి, నిరంతరం ఆయనను ప్రార్థనలో కనెక్ట్ అయి ఉండడానికి ఏ ప్రతికూల పరిస్థితి కూడా మనకు లైఫ్లో లేదు. మనమే కల్పించుకుంటుంటాం ప్రతికూల పరిస్థితులు, మనము కల్పించుకుంటుంటాం. సో సింపుల్గా చెప్పాలి, ఎంటైర్ ఉపమానము ఏ స్పృహ నువ్వు కలిగి ఉన్నావు, వాట్ కాన్షియస్నెస్ యు హ్యావ్ విత్ గాడ్, దేవుని పట్ల ఏ స్పృహ నువ్వు కలిగి ఉన్నావు, ఏ అవగాహన కలిగి ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పారబుల్, ఈ యొక్క ఉపమానం. సో మరి ముగించే ముందు మరి ముఖ్యమైన విషయాలు మనము చూసుకున్నాము. మొట్టమొదటిది పర్పస్ ఆఫ్ ద పారబుల్, రెండవది పారబుల్ ఇట్ సెల్ఫ్ ఉపమానము, మూడవది దాని యొక్క ప్రాక్టికాలిటీ, ఏ విధంగా దాన్ని మనము మన జీవితాల్లో అప్లై చేయాలి ఆ పారబుల్ని అనేది మరి మనం చూసాము. మరి అటువంటి ఏమంటారు, ఆయన ఎటువంటి వేరియేషన్ కానీ, ఎటువంటి ఇది కానీ, ఆయన న్యాయమైన దేవుడు, నిరంతరం మన కొరకు న్యాయాన్ని జరిగించే దేవుడు. మరి ధైర్యంగా మనం ఆయన కృపాసనం దగ్గరికి చేరుకోవడానికి, అలాగే ఓపికతో
దీర్ఘశాంతంతో మరి ఆయన శిష్యులుగా ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా మన జీవితాల్లో అధైర్యపడకుండా మరి ప్రభువు వైపు మన చూపును ఫిక్స్ చేసి మనం నిరంతరము ప్రార్థనలో గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు చక్కని వర్తమానాన్ని అందించిన డాక్టర్ ప్రవీణ్ ప్రైజ్ కుమార్ లార్డ్. గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున ప్రైజ్ లార్డ్ అయ్య గారు కృతజ్ఞతలండి. ఉపమానము యొక్క ఉద్దేశము విసుకక ప్రార్థన చేయాలి. ఉపమానం వచ్చి బీద విధవరాలు మరియు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఉపమానం యొక్క అన్వయింపు దేవుని చిత్తాన్ని గ్రహించి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. సమస్యల్లో దేవుని పైన ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి ప్రార్థన చేస్తే మన ప్రార్థన డిలే, ఆలస్యం కావచ్చు, డినైడ్, నిరాకరించబడవచ్చు, డిఫరెంట్, మనం అనుకున్న భిన్నమైన సమాధానం ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనము దేవుని చిత్తాన్ని గ్రహించి మన శరీరం బలహీనమైనా సరే ఆత్మ ఎప్పుడు దేవుని స్తుతించే విధంగా ఉండాలి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే భేద విధురాలకి తీర్పు తీర్చినప్పుడు న్యాయస్తుడైన మన ప్రభు మన పక్షంలో ఉండగా తప్పక మనకు న్యాయం జరుగుతుంది. అద్భుత వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తిమోతి అయ్య గారిని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. మీ దాసులు ప్రభువా మాట్లాడినటువంటి చెప్పినటువంటి వాక్యమును బట్టి వందనాలు. వారు నిస్సుగా నిత్యము ప్రార్థన చేయవాలంటాను ఉపమాన రీతిగా చెప్పినటువంటి సందర్భాలు అనేక విషయాలు జ్ఞాపకం చేశారు. వందనాలు ప్రభువా. అందుని బట్టి మేము ఇంకా బలపరచబడి మా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. తండ్రి మీకు స్తోత్రాలు. మీ వాక్యం అందించిన మీ దాసుల కుటుంబాలను మీరు దీవించండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. విన్న వారందరూ కూడా వాక్యమునుడి ద్వారా మేలు పొంది బలపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బహుబలంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం పాల్గొన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని దర్శించండి. అనారోగ్యంగా ఉన్న వారైతే స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రభా, ఏ సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంది. దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. నమ్మకమైన మీ కార్యాలు చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల తప్పుదము చేయవారిని క్షమించలాగిన మా తప్పులను క్షమించండి. శోధన రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసంలో పాల్గొన్న వారందరికీ, వాక్యం అందించిన వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రైజ్ ప్రార్థన లార్డ్. మరియు ఆశీర్వదించిన ప్రైజ్ లార్డ్ సార్ తిమోతి అయ్య గారికి, అలాగే వర్తమానికులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి, మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.